ఈరోజు ఒక ఎక్వేరియం ఫిల్టర్ని అన్బాక్స్ చేద్దామని చెప్పి ముందుకు వస్తున్నాను. వెల్కమ్ టు ఎస్పీజీ నాలెడ్జ్ బేస్ ఛానల్కి. ఇది ఎక్వేరియం ఫిల్టర్. ఇది బాక్స్ ప్యాకింగ్ ఇలా వచ్చింది. అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను నేను. ఇది ఇండియన్ మేక్ ఎక్వేరియం ఫిల్టరు. సో ఇండియన్ మేక్ అని చెప్పేసి తీసుకున్నాను. పార్ట్స్ కానీ సపోర్ట్ కానీ బాగుంటుందనే ఉద్దేశంతో. సో ఇప్పుడు ఈ సపోర్ట్ అనేది మనకి ఎంతవరకు ఉంటుంది ఏంటి అన్నది అన్నీ చూద్దాము. ఫస్ట్ అసలు ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు ఇది కట్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, బాక్స్ ప్యాకింగ్ అయితే బాగానే వచ్చింది. చూద్దాం, చిన్న చిన్న ఇవి ఉన్నాయి కానీ ఓకే అని అనుకుంటున్నాను. లోపల ఇంకొక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ కూడా ఎలా ఉందన్నది చూద్దాం. ఇది మనకి కవర్ మీద టాప్ ఓపెన్ చేస్తే మీద బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ప్యాకింగ్ ఇలా వచ్చింది. దీంట్లో ఐ థింక్ సమ్ యాక్సెసరీస్ ఏవో పంపించినట్టున్నారు, అవి ఇలాగ వచ్చాయి. చూద్దాం. ఐ థింక్ నేను లోపల పెట్టే ఫిల్టర్ మీడియా అనుకుంటా అది. తర్వాత ఇంకేమున్నాయి చూద్దాము. దీంతోపాటు మనకి అమెజాన్ తాలూకు అది డాక్యుమెంట్ జస్ట్ బిల్ వచ్చింది. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీనికి 2 years వారంటీతో వచ్చింది. ఇండియా బ్రాండ్ ఇది. ఓకే, ఎక్వా నేచర్ అని చెప్పేసి వాళ్ళ తాలూకు అది. ఇది ప్రొఫెషనల్ ఎక్స్టర్నల్ ఫిల్టర్ ఇది. ఓకే, ఇది నేను తీసుకుంది హై ఎండ్ ట్రాంక్విల్ ఫ్లో 600 మోడల్. ఇది నేను తీసుకుంది. దీంట్లో ఇదే వీళ్ళ దాంట్లో ఇది హయ్యర్ ఎండ్ మోడల్ ఇప్పుడు వరకు అయితే. సో దాని లోపల ఎలా ఉంది, బాక్స్ ప్యాకింగ్ అయితే బాగానే ఉంది నీట్గా. ఇది నాకు అరౌండ్ 12,000 ప్లస్ పడింది. అమెజాన్ నుంచి తెప్పించాను. ఓకే, ఓపెన్ చేస్తే పైన టాప్ లేయర్లో మీకు ఇలా కనబడుతుంది. సైడ్లో ఇది అది మెయిన్ ఫిల్టర్. తర్వాత దాని పక్కన ఒక చిన్న బాక్స్ ఉంది. దీంట్లో నాకు తెలిసి వైర్స్, అదే కేబుల్స్, ఏవైతే పైపులు అవన్నీ ఉంటాయో అవి యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి అవన్నీ ఇచ్చినట్టున్నారు. ఓపెన్ చేస్తూ ఇప్పుడు మీరు ఫిల్టర్ కంప్లీట్గా ఓపెన్ చేశాను. పార్ట్స్ అన్నీ విడివిడిగా అన్నీ ఏవే పంపించారో మనకి అవన్నీ విడివిడిగా పెట్టాను. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఫిల్టరు. ఇది మనకి టాప్ లుక్ ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా కనబడుతుంది. ఇది ఎక్వా నేచర్తో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది సైడ్స్ చూస్తే సైడ్న ఇది లాక్స్ అనమాట. మనం టాప్ క్యాన్ తీయాలనుకుంటే ఈ లాక్ ఇలా ఓపెన్ చేసుకొని పైది కవర్ టాప్ మీ ఏదైతే హెడ్ ఉంటుందో ఫిల్టర్ హెడ్ ఉంటుంది, ఆ ఫిల్టర్ హెడ్ని ఓపెన్ చేసుకోవడానికి సైడ్ లాక్స్ ఇచ్చారు. ఈ సైడ్ లాక్స్ ఓపెన్ చేసుకొని మనం ఫిల్టర్ హెడ్ని పైకి లిఫ్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అది లోపల సైడ్. ఇప్పుడు మీకు ఇలా చూస్తే ఇది వెనక బ్యాక్ సైడ్ పార్ట్. బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంటుంది. ఇది అలాగే రెండో సైడ్ చూస్తే ఈ సైడ్ అనమాట. ఓకే, బాటమ్ వచ్చేటప్పటికి మీకు ఇలా బూషెస్ ఇచ్చారు నైస్గా. రబ్బర్ బూషెస్ ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే మనకి బాటమ్ మిషన్ వైబ్రేషన్ అయినా కానీ అది ఎఫెక్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. జరగకుండా ఫ్లోర్ మీద కూడా మూమెంట్ అదే అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ పక్కన వచ్చేటప్పటికి రెండు పైప్స్ మనకి ఇచ్చారు. ఒకటి ఇన్లెట్, ఒకటి అవుట్లెట్. ఓకే, మరి లెంగ్త్ సరిపోతుందో లేదో ఓపెన్ చేసి చూడాలి. ప్రస్తుతానికైతే నాకు ఓకే అనిపించింది, ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఇక్కడ 4 పైప్స్ వచ్చేటప్పటికి ఇవి మనకి అవుట్లెట్ వాటర్ ఏదైతే ఉందో అది ఫ్లో బబుల్స్ ఇవన్నీ క్రియేట్ చేసి జస్ట్ ఈ హోల్స్లో నుంచి చిన్న హోల్స్ కనబడుతున్నాయి కదా, ఈ హోల్స్లో నుంచి బయటకు వస్తుంది మనకి. సో ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్ ఏదైతే ఉందో అవుట్లెట్ పైపు దీనికి కనెక్ట్ చేస్తాము. ఎడ్జ్కి చివర ఇది కనబడుతుంది కదా, ఈ ఎడ్జ్కి కనెక్ట్ చేస్తాము. ఆ మిగిలినవన్నీ
ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టి దీనికి పెడతాం అనమాట. ఇది వచ్చేటప్పటికి ట్యాంక్లో ఉన్న వాటర్ ఇన్లెట్ మన ఏదైతే ఫిల్టర్ ఉందో ఫిల్టర్కి ఇన్లెట్ అవ్వడానికి, అంటే డస్ట్ని తీసుకొని ఫిల్టర్కి పంపించడానికి ఈ పర్టికులర్ యూనిట్స్ ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసేసి మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఇన్లెట్ పైప్. అంటే మనకి ఈ పైప్ ఏదైతే ఉందో ఈ పైప్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇది అవుట్లెట్లో మనకి లెంగ్త్ని బట్టి మనకు అవసరమైతే ఎక్స్ట్రా పెట్టుకుంటాము, అవసరాన్ని బట్టి దీన్ని ఇలా మూమెంట్ చేసుకొని జరుపుకొని మనకి ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్లో దీన్ని ఇన్సర్ట్ చేసేసి, అలాగే దీని కింద చిన్న ష్రింప్స్ అలాంటివి ఉన్నవి అవన్నీ లోపలికి వెళ్ళిపోకుండా చిన్న అంటే మన పెద్ద చేపలు అయితే ప్రాబ్లం ఉండదు. బట్ చిన్న ఫిషెస్ అయితే పెద్ద హోల్స్ అంటే ఇది లేకుండా ఉంటే చిన్న ఫిషెస్ లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. దానికోసం అని చెప్పి ఈ యూనిట్ ఉంటుంది. సో అలాగే ఇవి వచ్చేసి ఇన్లెట్ పైప్స్ విత్ కంట్రోల్స్ అన్నమాట. ఓకే, మనకి ఇన్లెట్ అవుట్లెట్ వాల్వ్స్ అన్నమాట. ఈ వాల్వ్స్ని మీదన ఇక్కడ ఇదైతే ఉందో దీనికి ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని మనం టైట్ చేసుకున్న తర్వాత ఆ పైప్స్ ఏవైతే మనకి ఇన్లెట్ పైప్స్ ఇచ్చారో ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ అవి వీటికి అటాచ్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇప్పుడు ఏవైతే ఈ పైప్స్ ఉన్నాయి ఇవన్నీ ఫిట్టింగ్స్ మనకి ట్యాంకులో కదలకుండా ఉండాలి కదా, ఉండడం కోసం అని చెప్పి ఈ సక్షన్ కప్స్ ఇచ్చారు. సో ఇవి వ్యాక్యూమ్ ద్వారా మనకి గ్లాస్ మీద ప్రెజర్తో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫిక్స్గా ఉండిపోతాయి అన్నమాట, కదలనివ్వకుండా పట్టి ఉంటుంది. ఓకే, సో అందుకని ఇవి అయితే సఫిషియెంట్గానే ఇచ్చినట్టున్నారు. చూడాలి మరి పెట్టిన తర్వాత కానీ తెలియదు. ప్రస్తుతానికైతే మనకి ఇవి ఒక మొత్తం 8 సక్షన్ ఇవి ఇచ్చారన్నమాట హోల్డ్ చేయడానికి కప్స్. అలాగే బయో ఫిల్టరేషన్ మెటీరియల్ కూడా ఇచ్చారన్నమాట. అంటే సెరామిక్స్ ఇవి మనం లోపల ఒక్కొక్క ట్రేలో వేసుకొని మనం పెట్టుకుంటే మనకి మంచిగా ఫిల్టరేషన్ అవుతుంది. నెక్స్ట్ వాటర్లోంచి స్మెల్ అవన్నీ కూడా సర్టెన్ డేస్ ఆ ఫుడ్ వల్ల పాడయ్యి స్మెల్ అది రాకుండా ఉంటుందన్నమాట. ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఫిష్ వేస్టేజ్, నెక్స్ట్ ఎక్స్ట్రా ఫుడ్ ఉండిపోయిన ట్యాంక్లోంచి అది లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫిల్టర్లో ఉండిపోద్ది. అవన్నీ కూడా మనకి నీట్గా వాటి వల్ల ఏంటంటే కొన్ని రోజులకి డ్యామేజ్ అవుతుంది, లోపల ఉండే వాటర్ కూడా డ్యామేజ్ అవుతుంది. అలా అవ్వకుండా ఇవి వాడడం వల్ల అవన్నీ కూడా డీకంపోజ్ అయిపోతాయి, ప్రాపర్గా డీకంపోజ్ అయ్యి కొన్ని రోజులు మనకి ఎక్స్ట్రా లైఫ్ ఇస్తుంది అన్నమాట ఫిల్టర్. ఓకే, అది స్మెల్ అది రాకుండా కూడా ఉంటుంది. అలాగే వీళ్ళు దీంతో పాటు ఒక మాన్యువల్ ప్రజెంట్ చేశారు. మనము ఎలా దేంట్లో ఏది వేసుకోవాలి ఏం లేదన్నది మనకి ఇక్కడ మాన్యువల్ ఉంటుంది. మీరు మాన్యువల్ని చదువుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మాన్యువల్లో ఇక్కడ ఏ ఐటమ్స్ మనకి ఇస్తున్నామో అన్నది మెన్షన్ చేశారు. సో దీని ప్రకారం అన్నీ వచ్చాయా లేదా అన్నది మనం చూసుకొని ఇన్కేస్ ఏమైనా మిస్సింగ్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. ఓకే, ఇవి చూస్తే ఇప్పుడు నేను హెడ్ రిమూవ్ చేశాను. హెడ్ రిమూవ్ చేయడానికి ఏంటంటే ఇది లాక్లో ఉంటుంది. జస్ట్ ఇది మనం ఇలా పుష్ చేసి ఇలా అంటే వస్తుందన్నమాట హెడ్. ఓకే, జనరల్గా ఇది ఇలా ఉండి లాక్లో ఉంటుంది. మనం తీసినప్పుడు కింద ఇలా పుష్ చేసి ఇలాగంటే వచ్చేస్తుంది. అలాగే ఇది బ్యాక్ సైడ్ కూడా అంతే. తీసిన తర్వాత మనకి హెడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, వీళ్ళది యాక్చువల్ ఓన్ రివ్యూ కూడా ఉంది కంపెనీ వాళ్ళది. అంటే జస్ట్ వాళ్ళ ప్రోడక్ట్ని ఏమేమి ఉన్నాయి ఏం లేదన్నది వాళ్ళు కూడా పెట్టారు. సేమ్ అదే విధంగా మనకి వచ్చాయా లేదా అన్నది క్రాస్ చెక్ చేసుకోవడానికి మీతో పాటు షేర్ చేసుకుందామని చెప్పి పెడుతున్నాను ఈ వీడియోని. అలాగే ఇందులో ఫస్ట్ పైన ఇవి మనకి వీళ్ళు ట్రేస్ అన్నమాట పెట్టించారు. అలాగే మనకి ఇది బాస్కెట్స్ టైప్లో మనకి ప్రొవైడ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రే మనం నీట్గా ఇలా ఓపెన్ చేసుకొని క్లియర్ చేసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి
సిరామిక్స్ ఇవన్నీ కింద లాస్ట్లో ఒక ఫిల్టర్ మీడియా పెట్టారు. అవన్నీ పెట్టి మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ తీస్తే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ట్రేలు వచ్చేటప్పటికి ఇది టోటల్గా 5 స్టేజ్ ట్రేస్. ఓకే, ఇది బాటమ్, ఇది ఒకటి, అలాగే మిగిలినవన్నీ ఇలా అనమాట 5 ట్రేస్. ఇది టాప్లో అన్నీ అయిన తర్వాత మనం లాస్ట్లో పెట్టుకోవాలి. ఇందులో మిగిలిన వాటిల్లో మనం ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫిల్టర్ మీడియాని వేసుకొని పెట్టుకుంటే మనకి వాటర్ ప్యూరిఫికేషన్ అయ్యి మంచిగా పైకి అవుట్లెట్లోంచి బయటకు వచ్చి ట్యాంకులోకి వెళ్తుందన్నమాట. అది మనకి మంచిగా ప్యూరిఫికేషన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో చెప్పుకోదగ్గింది ఏంటంటే వీళ్ళు యాజ్ పర్ ద ప్రోడక్ట్ వెండర్స్ ప్రకారం అయితే మనకి వీళ్ళు చెప్పింది ఇది వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి వస్తుంది, ప్రెజర్ కంట్రోల్ చేసుకోవడానికి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే అవుట్లెట్ వాల్వ్ని మాత్రమే ఇది డైరెక్షన్ మార్చి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది బేస్డ్ ఆన్ ద ఒకసారి ఫిట్ చేసిన తర్వాత మనకి ఈజీగా తిప్పడానికి వస్తుంది అన్నమాట ఫిట్ అయిన తర్వాత. ఓకే, ప్రస్తుతానికైతే ఇలా డైరెక్షన్ కూడా రాశారు. వాళ్ళు ఇటు సైడ్ ఉండాలి, ఇటు సైడ్ మూవ్మెంట్ చేసుకోవాలి అన్నది, ఏ డైరెక్షన్లో ఉండాలి ఏంటన్నది. దాన్ని బట్టి మనం వాటర్ని ఎప్పుడైనా మనం తీయాల్సి వచ్చినప్పుడు దీన్ని ఆఫ్ పొజిషన్లో పెట్టుకొని మనము మూవ్మెంట్ చేసుకుంటూ వాటర్ బయటికి కిందకి వెళ్ళకుండా ట్యాంక్లో నుంచి బయటకు వచ్చేయకుండా ఆఫ్ అవుతుంది. ఆన్ పొజిషన్లో పెట్టుకున్నప్పుడు మనకి వాటర్ అనేది మనకి ట్యాంక్లోకి లేకపోతే ట్యాంక్లోంచి బయటికి ఇన్లెట్ కిందకి రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఎవరైనా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈ టెక్ ఛానల్లో నేను అన్ని రకాల పెడతాను, ఓన్లీ ఎలక్ట్రానిక్సే కాదు, నాకు తెలిసినవి మీకు షేర్ చేయడానికి పెడతాను. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే ఇందులో మనకి వాటేజ్ అది పంప్ వాటేజ్ ఎక్కడ మనకి ఇందులో పంపు తాలూకా పవర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎంత తీసుకుంటుంది ఏంటన్నది మీరు మన షీట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఎక్కడ కూడా వాటేజ్ ఎంత కన్జంప్షన్ అవుతుంది ఏంటి అన్నది ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ నేను తీసుకుంది 6600 మోడల్. సో ఇదే లాస్ట్ కాబట్టి కొంచెం హెవీ పవర్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ వెంటర్ వీడియోలో. అంటే ఇక్కడ చూస్తే మీకు ఇన్ను అవుట్ 2 రాసున్నాయి కాబట్టి ఏ పైప్కి ఆ పైప్ కరెక్ట్గా కనెక్ట్ చేసుకొని ఇవి మెయిన్ కనెక్ట్ చేసుకోవడం, ప్రాపర్గా కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇది పుష్ టు స్టార్ట్ అని ఇచ్చారు కదా, ఇదేం లేదండి, మీరు వాటర్ పైప్స్ కనెక్ట్ చేసి ట్యాంక్లోకి వాటర్ పెట్టిన తర్వాత 2 కనెక్ట్ చేసి ఉన్నప్పుడు మీరు మోటార్ ఆన్ చేసినా కానీ ఒక్కోసారి ప్రాపర్గా వాటర్ లోపలికి రాదు, ఎందుకంటే ఎయిర్ బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాక్ చేసినప్పుడు క్లియర్ అవ్వడానికి మీరు జస్ట్ ఇది ప్రెస్ చేస్తే జస్ట్ మనం వాటర్ను ట్యాంక్లోంచి వాటర్ ఇన్లెట్కి వస్తుంది. అది ఇంకా వన్స్ స్టార్ట్ అయితే ఇంకా ఆటోమేటిక్గా ఇన్లెట్ అవుతుంది, అవుట్లెట్ పంప్ ద్వారా మనకి పైకి వెళ్తుంది అన్నమాట. సో అందుకని పుష్ టు స్టార్ట్ బటన్ యూస్ చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో ఈ అన్బాక్సింగ్ వీడియోని క్లోజ్ చేద్దాం. ఒకవేళ నేను పెట్టిన తర్వాత రివ్యూ ఎలా ఉంది ఏంటి చూసి వాడికి అది చూసి అప్పుడు దాన్ని బట్టి ఇంకొక వీడియో నా ట్యాంక్ తాలూకా వ్యూని పెడతాను. థ్యాంక్ యూ. ఎవరికైనా ట్యాంక్ వ్యూ కూడా కావాలి అనుకున్నప్పుడు నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. సో దట్ ట్యాంక్లో ఎంత నీట్గా క్లీన్ అవుతుంది ఏంటి అన్నది అప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.